చేస్తున్న పాప నా ఫ్రెండ్, అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. బికాజ్ నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ లక్ష్మణ్. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు సినిమాకి వెళ్తా ఉంటున్నారు కదా, సర్దార్కి టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి. హౌస్ఫుల్స్ ఉన్నాయి, మీకు కూడా లాస్ట్ లో చూడొచ్చు. దే విల్ గివ్ మీ సీట్స్ అండి, నో ప్రాబ్లం. ఆపరేటర్ రూమ్ లో వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. అండ్ నిజంగా అన్ని హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, ఇది చాలా ఒక శుభ సూచకం అని చెప్పాలి అనమాట. అండ్ ఈ రేంజ్ లో థియేటర్ కళకళలాడదాం, అది కూడా దీవాలి సౌండ్స్ థియేటర్లో రావడం అనేది అమేజింగ్ అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి పిఎస్కి మీకు ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది, PS1 PS మిత్రన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ కార్తీజీ. మీరు నాగ్ సార్ ఫ్యామిలీ అంటే తెలుగు ఫ్యామిలీ, తెలుగు ప్రేక్షకుల ఫ్యామిలీ, అండ్ మీరు అందరి మనసులో ఉన్నారు. ఇంకా ఇంకా మీ ఫ్యాన్ బేస్ని అలా పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు, బలగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో మీరు ఇదే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి మన ఫ్యామిలీ నుంచి, అంటే మీడియా పీపుల్ నుంచి. సో ప్లీజ్. హాయ్ కార్తీ గారు. ఫస్ట్ ఆఫ్ Mithran, this is for you. Do you think the very idea, if it is used for good, the idea is too good actually? One nation, one pipeline. So if it is for good, so how do you support that very idea? No, but the thing is, if it is done by the government, it is okay. The film is only talking about water privatization. If you make water commercial, right, it is everyone's right. Water is everyone's right. It should be given to everyone for free. If a private company takes it, then how are they going to do it for free? They are not going to do any service. It is the duty of the government to get that water to the people. It is not the job to commercialize water and to make it into a sales, to sell water, which is wrong. That is what we are trying to say in this film. Karthi garu, Sardar character play చేసిన ఆయన మీద మీకు ఏమైనా జెలస్ ఉందా? అంటే లైక్ ఆయన ఎవరు, ఇంకో ఆర్టిస్ట్ ఎవరు? అదే ఇలాగే జరిగింది అక్కడ కూడా. ఇక్కడ సర్దార్ లేదన్నారు, ఇక్కడ దెన్ ఐ రియలైజ్ ఇట్స్ మీ ఓన్లీ కదా అని. అదే ట్రై చేద్దామండి. బికాస్ డబుల్ యాక్షన్ అన్నప్పుడు మళ్ళీ కార్తే బోర్ కొట్టకూడదు. సో నాకు కూడా ఐ థింక్ హ్యావ్ టు హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వీ రియలీ ట్రైడ్ హార్డ్. అండ్ ప్రాస్థెటిక్స్ లేకుండా ఎంత రియల్గా చేయవచ్చని రాషిద్ గారితో ఐ థింక్ వీ ట్రైడ్ 2-3 days ఆఫ్ టెస్ట్ షూట్స్. ఆ తర్వాతనే కన్విన్స్ అయ్యాను, ఓకే ఇది కార్తీలా లేదు, ఇది సర్దార్లా ఉందని నేను కన్విన్స్ అయ్యాను. ఆ తర్వాత ఫోటోషూట్స్ చేసి అండ్ దెన్ వీ అండర్స్టూడ్ ఇట్స్ గ్రేట్. బట్ వన్ థింగ్ వాస్, అది ప్రాస్థెటిక్స్ కాదు కాబట్టి ఎవ్రీడే ఇట్ వాస్ డూయింగ్ ఆర్ట్. ఊపిరిలాగా ఆర్ట్ కాదు, రియల్ ఆర్ట్. ప్రాపర్గా నిల్చుని ఐ హ్యాస్ టు వర్క్ ఆన్ మీ ఫర్ 2.5 to 3 hours ఎవ్రీడే. అది తీయడం కూడా 1 hour. సో ఎవ్రీడే 4 hours జస్ట్ మేకప్ టైం. కార్తీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సినిమాలో మీరు ట్రెండ్ అవ్వడానికి మీడియా ముఖ్య పాత్ర పోషించింది. మరి రియల్ లైఫ్లో మీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు మీడియా ఎలాంటి పాత్ర పోషించింది అనుకుంటున్నారు మీరు మీ సక్సెస్లో? నాకు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది, ఫస్ట్ సినిమా నాకు వచ్చినప్పుడు గంగాధరన్ గారు ఒక ప్రెస్ వాళ్ళు రాశారు, ఒక మాట రాశారు రివ్యూలో. ఫస్ట్ సినిమాలో ఇంత పేరు తెచ్చింది శివాజీ గణేశన్ తర్వాత కార్తీ అని ఒక్క మాట రాశారు. ఆ మాట తమిళనాడులో ఉన్న అందరి నోట్లో వచ్చింది. సో మీరు ఇస్తున్నది బ్లెస్సింగ్ అండి. మీరు ఎలా చెప్తున్నారో అలాగే అర్థం చేసుకుంటారు ప్రజలు కూడా. సో యు ఆర్ ద హౌ డు ఐ సే యు ఆర్ ద బిగ్గెస్ట్ బ్రిడ్జ్, యు ఆర్ ఓన్లీ టేకింగ్ అస్ టు పీపుల్. కార్తీ, ఎస్, ఆఫ్టర్ అంటే ఎన్నో సినిమాలు ఎన్నో క్యారెక్టర్లు చేయొచ్చు, అలాగే సూర్య కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. పర్టికులర్గా సర్దార్కి మీ అన్నయ్య అన్న ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చా, ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని అనుకోవచ్చు? ఎన్నో ఇన్స్పిరేషన్స్ ఆల్రెడీ ఉన్నారండి. కమల్ హాసన్ గారు ఎన్నో సినిమాలు చేశారు. అండ్ వీ బోత్ దట్స్ వాట్ వీ ఫెల్ట్, ఈ కాన్సెప్ట్ అనేది ఐ థింక్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ రైట్. ఐ టోల్డ్ మిత్రన్ ఈ సినిమాకి నీ ఏ ఎక్స్క్యూజ్ మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అదే ఐమ్ గోయింగ్ టు ఫినిష్ అండి. వాట్ ఐ టోల్డ్ హిమ్ వాస్ యూ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజ్. కోవిడ్ వచ్చింది, సో స్క్రిప్ట్ రాయడానికి 2 years టైం పట్టింది. సో మేక్ ష్యూర్ ఇట్ వర్క్స్. అండ్ ఇప్పుడు శంకర్ గారు సినిమాలు మీరు చూస్తే దర్ ఇస్ ఆల్సో వన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ వాట్ ఈ కన్వేస్. దో ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి దర్ ఇస్ వన్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ దట్ ఫిల్మ్. అలా ఈ సినిమా కూడా మన ఇన్స్పిరేషన్ కూడా చెప్పవచ్చు, దట్ వీ వాంటెడ్ టు సే ఇట్ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ పాసిబుల్ బట్ ఆల్సో ఇన్ఫర్మేటివ్. ద సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కన్వేడ్ టు పీపుల్, వాట్ హీ రీసెర్చ్డ్, వాట్ హీ డిడ్, అది సరిగా చెప్పాలి. అండ్ ఎంత సింపుల్గా చెప్పాలంటే ఇట్ హ్యాస్ టు గో టు ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఏదో కొంచెం హైఫై సినిమాలో చదివిన వాళ్ళకి మాత్రం అర్థం చేసుకుంటే అది చాలదు. It has to be understood by everybody. So I think that way there are so many films like Shankar Gar cinema, for example, which conveys a very strong message, but in a very entertaining way. పోలీస్ ఆఫీసర్గా కాకి తర్వాత చేసిన సినిమా ఇది.
పోలీస్ ఆఫీసర్ సక్సెస్ మీకు నడుస్తుందని కలిసి వస్తుందని అనిపిస్తుంది? ఇట్స్ ఆల్వేస్ ప్రౌడ్ అండి. ఆఫీసర్గా నటించడం ఇట్స్ ఆల్వేస్ ప్రైడ్, బట్ సర్దార్గా నటించడం ఐ ఫెల్ట్ మోర్ ప్రౌడ్ బికాస్ అన్సంగ్ హీరోస్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం అవార్డ్స్ లేవు, పీపుల్ డోంట్ ఈవెన్ నో దే ఎగ్జిస్ట్, బట్ దే స్టిల్ డూ దేర్ జాబ్. చాలా గర్వపడ్డాను. మీరు సినిమా చూసారంటే ఫ్లాష్ బ్యాక్లో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది, ఫోన్ కాన్వర్సేషన్. ఆ కాన్వర్సేషన్ చెప్పేటప్పుడు ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ గూస్ బంప్స్. ఐ నో దట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్ ఫర్ దిస్ కంట్రీ. తన ఫ్యామిలీకి కాదు, ది థింక్ ఎవ్రీబడి ఈజ్ మై ఫ్యామిలీ అండ్ ద డూ ఇట్. సో చాలా గర్వపడ్డాను. మిత్రన్ సార్, హలో సార్, మిత్రన్ సార్ హియర్. హలో. అన్నపూర్ణ స్టూడియో అంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది. సో అలాంటి సంస్థ ద్వారా అంటే నాగార్జున గారితో ఊపిరి సినిమాతో రిలేషన్ ఉండొచ్చు, కార్తీక్ అప్పటి నుంచి తర్వాత కూడా ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. దానికోసమే ఆ ఫ్రెండ్లీ కోసమే అన్నపూర్ణ సంస్థ డబ్బింగ్ సినిమా చేసింది అనుకోవచ్చా? భవిష్యత్తులో ఇలాంటి మంచి సినిమా డబ్బింగ్ సినిమా అన్నపూర్ణ స్టూడియో సంస్థ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తారా? లేదండి, అంటే మీరు అన్నది నాగార్జున గారికి కార్తీక్ గారికి ఉన్న అనుబంధం ఒక కంఫర్ట్ తప్పనిచ్చి మనం సినిమా చేసినప్పుడు అసలు డబ్బింగ్ సినిమా అనే ఆలోచన కూడా రాలేదండి. ఒక మంచి సినిమా రిలీజ్ చేసి అది మనం రిలీజ్ చేసినప్పుడు మీరు అన్నట్టు అన్నారు కదా, డబ్బింగ్ అనే ఫీలింగ్ రాకుండా ఇదొక సినిమా అని తీసుకొస్తే ఎలా బాగుండు అనే ఒక ఐడియాతోనే చేశాను తప్పనిచ్చి ఇట్ ఈస్ నాట్ డబ్బింగ్ సినిమా చేస్తామా అంటే తప్పకుండా చేస్తాం. 70 years నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాం. సో మంచి సినిమాలు చేస్తూనే ఉంటాం. అండ్ ఐ థింక్ మంచి సినిమాకి చేయటానికి మనం అంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ వచ్చి మేమే సినిమా రిలీజ్ చేసుకుంటాం, మాకు మా సినిమా మీద నమ్మకం ఉంది అని అంటే చాలా గొప్ప విషయం. సో డిస్ట్రిబ్యూటర్ అంటే మేము వాళ్ళకి కరెక్ట్గా బిజినెస్ చేసి వాళ్ళకి రావాల్సిన పనులు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి అందజేయటమే మా పని, అంతే. సినిమాని బాగా చూసుకోవటం. సో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు అమ్ముకోకుండా మేము రిలీజ్ చేసుకుంటాము అని ముందుకు వచ్చి తెలుగులో ఒక వేరే రాష్ట్రం నుంచి వచ్చి చేస్తామంటూ చాలా ధైర్యం కావాలండి. ఇక్కడ కూడా వేరే రాష్ట్రాల నుంచి కాదు, ఇక్కడ కూడా ఏ నిర్మాత అయినా తను రిలీజ్ చేసుకునే పరిస్థితి ఉంటేనే సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏర్పడింది. దీని మీద ఒక నిర్మాతగా మీరు ఏం చెప్తారు? అన్నపూర్ణ స్టూడియోస్ ఏ నిర్మాతకైనా వాళ్ళు సొంతంగా రిలీజ్ చేసుకుందాము, మా సినిమాని బాగా చూసుకోవాలి అంటే మా దగ్గరికి రండి, మేము చూసుకుంటాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున గారు చూసారా? అది ఇప్పుడే లోడ్ చేసి పెట్టాం. ఆయన బిగ్ బాస్లో ఉన్నట్టున్నారు, ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చినాక చూస్తారు. యా, హలో మిత్రన్ సార్, వన్ ఇండియా వన్ పైప్ లైన్, వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ కాన్సెప్ట్ అండ్ వాట్ ఆర్ ద టఫెస్ట్ ఛాలెంజ్ ఫర్ యూ మేకింగ్ దిస్ మూవీ? ఈజ్ దేర్ ఎనీ issues from the government or MNC companies if the country? Because you shown that story based on Tamil Nadu. No, there have been so many issues. It's not one single issue that we are talking about in this film. When it comes to water, Coimbatore city the municipal corporation of Coimbatore has started privatizing water distribution. Erode has started privatizing water distribution. So those incidences of water privatization is what inspired me to make this kind of a film. The thing about water privatization is that the effect of it will not be known now. It will be known only 15 years, 20 years later to a generation. So for us now, what is wrong with water privatization is what we will think. But the effect of it we will know only much later. Right. For an example, if you take what Pepsi and Coca-Cola kind of companies did, they completely destroyed the local soda market. Right. They started selling 200 ml of their cola products for 5 rupees. You remember those ads with Sachin Tendulkar and huge ads? Now what is that rate? Because they created that monopoly, then they started increasing the rate, and now they've completely become one monopoly and they've destroyed every other market. It's very similar to what will happen for water also. What will you do when they keep rising the price? So that was the inspiration for this film, basically. How much fiction and how much facts are there?
It's a mix of fiction and fact, but mostly fiction only. The inspirations are from fact, but the story is fiction. No? So it's a lot of One India One Pipeline itself is fiction. It's not fact. Yeah. Sir, is there any warning after movie release? What one? Any person, any authorities? No. If there was problem, it was should have been in censor. There was no problem at all. No. Sir, Karthi, congratulations for this film. Thank you. We saw that Sardar is wonderful character. After 60 years, the senior character. Right. So we expected more on the scenes of that senior. So some angles we saw that Kamal sir is doing. Okay. So how you prepared for that? I spoke to నాసర్ గారు, యాక్టర్ నాసర్ గారితో మాట్లాడాను. సార్ 60 year అంటే ఏమవుతుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సార్ ఓన్లీ క్లైంబింగ్ ద స్టార్స్ ఇస్ డిఫికల్ట్, అదర్వైజ్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ స్టిల్ యంగ్ అని చెప్పారు. సో అలా డబ్బింగ్ కోసం ఇంకో ఆర్టిస్ట్ ఎంఎస్ భాస్కర్ సార్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడారు. బికాస్ వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో చూడ్డానికి మీరు ఓల్డ్ చేయవచ్చు, అది మేకప్ అండ్ పని, కానీ పర్ఫార్మెన్స్ అనేది, వాయిస్ అనేది నా పని కాబట్టి I spoke to him, then he gave us one track, one idea of how the voice will change 60 years తర్వాత. కొంచెం ఎక్స్ట్రా ఎయిర్ ఉంటుంది మాట్లాడేటప్పుడు, you will gasp అన్నప్పుడు. he gave me a lot of input, so దాన్ని తీసుకుంటూ we prepared for the character. But every day I think we used to fight. After every take I'll go to the monitor and say 60 year అనిపిస్తుందా లేదా కార్ది అనిపిస్తుందా అని. So sometimes we go for one more take or two more takes to show that it is coming out well. యాక్షన్ అప్పుడు కూడా అలాగే జరిగింది. ఓల్డ్ మ్యాన్ ఏదో ఒక వీల్ చైర్లో కూర్చుంటే పర్లేదు, పర్ఫామ్ చేయొచ్చు. బట్ టు డూ యాక్షన్ అండ్ డబుల్ యాక్షన్ ఆల్సో. సర్దార్ క్యారెక్టర్ మాత్రం అంటే పర్లేదు, విజయ్ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బీ డిఫరెన్స్ బిట్వీన్ ది యంగర్ అండ్ ద ఓల్డ్. సో దానికి కంపోజింగ్ నుంచి అండ్ ఇఫ్ యూ వాచ్ ఐ విల్ యూస్ లాట్ ఆఫ్ షోల్డర్ పవర్, ఐ వోంట్ యూస్ మై ఫిస్ట్. సో ఐ థింక్ వీ మేనేజ్ లైక్ దట్ త్రూ అవుట్ ద ఫిల్మ్. వీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్, రెండు క్యారెక్టర్. థ్యాంక్ యూ. Mithran sir, congrats sir. The first film I saw that digital impact, and now is the bottle water. So we are, so next what is that, Cambodia? And next time only planning, nothing has been decided. That's still research. Rest it. We are expecting senior Sardar character will be increased. No, we have to decide on that later, much later. Yeah, thank you. Karthi, are there any unexplored character you still want to play, any kind of some role? There are many characters అండి. Yeah, mention about, what do you... See, I've always wanted to do something in period, and కాశ్మీర్లో ట్రై చేశాను. తర్వాత PS 1లో జరిగింది. And I think it will come naturally. I think as you go in every film, sometimes a character will come, and then we'll try to make it different. You know, then the normal shade nunchi adi maarutundi. So every time it is how well I can present that character without having any resemblance to any old character. Appudu I think that itself becomes challenging. But Nagaru chese character, Uppurlo character anta easy character kaadu. He has to act only with his eyes. That's also a very, very challenging character. Because I can move, I can do all comedy. But Nagaru has to sit throughout the day, and you should see his performance, it's only in his eyes. So alanti character kuda chala kashtam. So the character is not only bravery and action, adi matram kaadu, but even one small thing can change the entire performance. Your performance is being compared with Kamal Hassan's Vikram movie. I'll be very, very thankful for that if you say that. I'm very humbled by that. Thank you. Done? మిత్రన్ గారు. Oh, okay. హాయ్ సార్. సార్, కనిపించే హీరోలు ఆర్మీ బెటాలియన్ అయితే, కనిపించని హీరో గూఢాచారి అని మీరు సినిమాలో చూపించారు, పోర్ట్రేట్ చేశారు. అంటే ఒక ఎమోషన్ సీక్వెన్స్ ఉంది ఫాదర్ అండ్ సన్ మధ్య, వాళ్ళు ఆర్మీ నుంచి వచ్చినప్పుడు. అంటే అలాంటి ఎమోషన్ సీక్వెన్స్ ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా చేయడానికి? Yeah, thank you. Reference, there was no reference actually. It was basically, I read a story about Ravindra Kaushik called The Black Tiger. So, when I read the story, the first thing I realized is, nobody knows about him. I had to read it somewhere after so much of research. We know everything about our great heroes, but we don't know about the heroes that sacrifice. Very difficult to find a story because you don't know about Ravindra Kaushik, no? But everyone should know because he was such a great hero. He made a huge sacrifice. He went into the Pakistan army. He became a major over there. He died for the country. He got caught. He was caught in Pakistan. He died for the country, and not a lot of people know about it. No medal, nothing. The government doesn't recognize him.
right? So even the government said that he's not one of us. Because when a spy gets caught, the own government for whom you're being a spy will say that you're not part of us. Right? So that emotion is what got me, because that sacrifice is not known at all. So you put yourself in that person's shoes and you understand what kind of a great person will do that on purpose. Will do that knowing that no one is going to appreciate me, no one is going to give me validation, no one is even going to recognize what I did. But I will still do it because it is good for the country. That emotion is my inspiration. Rajisha ma'am. Right, fine. Rajisha ma'am. When the Mithran was narrated the story, what was the reaction from you and how you are prepared for the role? Sir, when Mithran sir narrated, two things stood by me. One was the water story that we are all talking about, and I was wondering why we have not talked about this topic till now. It is so serious and it's so effective also. And the second thing which stood by me was that as sir was talking about Sardar and the spy character, my dad is an army officer. So we always talk about the people in the front, who go to the field area, who go for the war. We never really talk about the wives at home, who are equally sacrificing. So the character Indu, she stood with me because she was equally sacrificing as much as Sardar was. So I was very happy that sir was showing that angle of the story also. And of course, getting a chance to work with Karthi sir was a bonus. Thank you so much for your questions. How challenging being a superstar's brother? చాలా ఛాలెంజింగ్ అండి. వెరెవర్ యూ గో దే విల్ కంపేర్. ఏం చేసినా అన్నయ్య ఇంత బాగా చేస్తారు, నాకు తెలుసు, నాకు ఇంతే వస్తుందని చెప్పాను. ఇట్స్ ఆల్వేస్ టఫ్, బట్ థ్యాంక్ఫుల్లీ ఐ చోస్ అ వెరీ డిఫరెంట్ ట్రాక్ ఆఫ్ ఫిల్మ్స్. అందుకే నేను ఇప్పుడు ఉన్నాను కదా. సో ఇట్ ఈస్ టఫ్ ఓన్లీ, బట్ దట్ వే ఇట్స్ ఇన్స్పైరింగ్ ఆల్సో, బికాస్ ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్ టు వర్క్ హార్డ్. ఐ థింక్ దిస్ మచ్ ఇస్ హార్డ్ వర్క్, దెన్ దిస్ హార్డ్ వర్క్ ఇస్ దేర్, దెన్ ఐ హ్యావ్ టు క్యాచ్ అప్. సో ఇట్ వర్క్స్ ఇన్ బోత్ వేస్. What was the Surya's reaction and your family reaction after watching? అన్నయ్య ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు 1 hour తర్వాత నేను చెప్తానండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఎస్, అమేజింగ్. అది ఫస్ట్ సెకండ్ సినిమా అప్పుడు అనేవారు కార్తీ, నాకు తెలిసి సూర్య గారి బ్రదర్ అని. ఆ తర్వాత ఆయన సినిమాలు చూస్ చేసుకున్న విధానం, చేసిన విధానం త్రూ లైక్ కార్తీ పేరు మనందరికీ తెలుసు. అండ్ ఎస్, సెలబ్రేషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్, సర్దార్ సక్సెస్ సెలబ్రేషన్స్. ఆలస్యం ఎందుకు చెప్పండి, ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని సర్దార్కి పాడాలా నేను? యా, సో కంగ్రాచులేషన్స్ మిత్రన్ జీ వన్స్ అగైన్, అండ్ టీమ్ అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. సర్దార్ అదే కదా. கேக் ரொம்ப நல்லா இருக்கு. ఇలాంటి సక్సెస్ సెలబ్రేషన్స్ ఎన్నో జరగాలని కోరుకుంటున్నాము. సో ఎస్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిత్రన్ గారు. ఓకే, ఒక ఫోటో ఆప్ కోసం ప్లీజ్ మళ్ళీ ఒకసారి మీరు అలా కొంచెం క్లోజ్. మిత్రన్ జీ వెరీ బిజీ ఈటింగ్ అన్నమాట. మిత్రన్ జీ ఫర్ ఫోటో. యా, సార్ యాక్షన్ కట్ వన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సర్దార్ థియేటర్లో హల్చల్ చేస్తుంది, అండ్ మీ దీపావళి పండుగని ఇంకా పెద్ద పండుగ చేసుకోండి ఈ చిత్రాన్ని చూసి, అండ్ ఫ్యామిలీతో వెళ్ళి మరింత బిగ్గెస్ట్ సక్సెస్ అటువైపు తోస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. సర్దార్ దివాళీకి పడ్డ ఈ బొమ్మ బ్లాక్ బాస్టర్ అనమాట. సో ఎస్, థియేటర్లో మామూలుగా లేదు. నిన్న నేను 11 o'clock షో చేసాను, నైట్ షో చూశాను. అండ్ అసలు మొత్తం ఫుల్ అయిపోయింది. నేను టికెట్స్ కోసమే కాల్ చేయాల్సి వచ్చింది, రికమెండేషన్ కోసం. నాకు టికెట్స్ కావాలి అని చెప్పి రాత్ర. ఎందుకంటే అన్ని షోస్ ఫుల్ హౌస్ఫుల్లో నడుస్తూ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఆయన ఎంట్రీ ఇవ్వగానే, అంటే హైలైట్స్లో పడడానికి ఆ ఎంట్రీ మీరు భలే ఇచ్చారండి, అసలు మామూలుగా లేదు. అండ్ సర్దార్ ఎంట్రీ రాగానే నాకు తెలిసి థియేటర్ ఒక రేంజ్లో ఊగిందనమాట ఇలా. ఎందుకంటే అంతమంది అరుస్తూ ఉంటే అది మామూలుగా లేదు, అదొక మ్యాజికల్ మూమెంట్ అని చెప్పాలి ఫర్ మీ ఆల్సో. అండ్ తెలుగు చలనచిత్ర సీమకి సర్దార్ అన్న సినిమాతో కార్తీ మరొకసారి సక్సెస్ అందించారు. అండ్ అంతేకాకుండా సర్దార్ అన్న సినిమాతో మరొకసారి సక్సెస్ అందుకున్నారు అని చెప్పాలి. క్వాలిటీ క్వాంటిటీ ఉన్న ఫిలిమ్సే చూస్ చేసుకుంటూ నేను సక్సెస్లు అందుకుంటూ ముందుకెళ్తాను అంటున్నారు కార్తీ అనమాట. అందుకనే ఆవారా చూసాము, ఖైదీ చూసాము, అండ్ ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ని చూసాము సర్దార్ అన్న రూపంలో. అండ్ ప్రిన్స్ పిక్చర్స్కి థ్యాంక్స్ చెప్పేయాలి. అండ్ అలాగే తెలుగులో మనందరికీ అందించిన మన అన్నపూర్ణ స్టూడియోస్కి మనం థ్యాంక్స్ చెప్పేయాలి. దాని తర్వాత P.S Mithran. విజయన్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ మంచి సినిమాలకి మేము ఉంటాము, మంచి సినిమాలు మేము అందిస్తాము, మేము సపోర్ట్గా ఉంటాము అనుకుంటూ అన్నపూర్ణ స్టూడియోస్ మరొకసారి ప్రేమని కార్తీ గారి వైపు చాటుతూ, అండ్ సినిమా ప్రేమని ఈ సినిమా మీద చాటి, అండ్ ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించారని చెప్పాలి. అండ్ సుప్రియ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆవిడ ఎంత అందంగా ఉంటారో ఆవిడ హృదయం కూడా అంతే అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సుప్రియాజీ. ఇంకా పిలిచేద్దాం మన సర్దార్ని. వన్స్ స్పై ఆల్వేస్ స్పై అండ్ అమేజింగ్ మాటలు లేవు అసలు. సో 1 photo ఆప్, దాని తర్వాత మాట్లాడుకుందాం మనం. యా, ఈ సినిమాలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక పెద్ద మెసేజ్ ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు నీళ్లు లేకుండా మనం బతకగలమా చెప్పండి, కానీ అలాంటి నీళ్లు ఇప్పుడు తాగాలా లేదన్న డౌట్ని క్రియేట్ చేశారు. కానీ నిజంగానే అనిపిస్తుంది, కొన్నేళ్ల క్రితం మంచినీళ్ళు అంటే అవి కూడా కొనుక్కొని తాగుతామా అన్నారట, కానీ ఇప్పుడు అదే అయిపోయింది. ఇప్పుడు వంటకు కూడా కొనుక్కుంటున్నాం చాలా వరకు. సీరియస్లీ ఒక మంచి మెసేజ్ అందించారని చెప్పాలి. ఈ సినిమా అందరూ చూడాలి, ఖచ్చితంగా అందరూ చూడాలి. అండ్ ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అండ్ ముందుగా అదిగో, నేను అప్పట్లో అనుకున్నాను సుప్రియాజీ ఎందుకు ప్రమోషన్స్లో ఈ బాటిల్స్ పెట్టారా అని, ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఎస్, మరి ఫస్ట్ మనం డైలాగ్ రైటర్కి మైక్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా నేను మీకే మైక్ ఇస్తాను ముందుగా అని చెప్పి, ప్రతిసారి డైలాగ్తో మొదలు పెడదామని.
అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభ సాయంత్రం. సో దీపావళి కానుకగా మనకి రిలీజ్ అయిన సర్దార్ ఎంత పెద్ద హిట్ అయిందో మీకే తెలుసు. ఆవిడన్నట్టు థియేటర్లో జనాలు చాలా మూమెంట్స్కి గూస్ బంప్స్ అండ్ ఊగిపోవడం అయితే జరిగింది, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్లు టువర్డ్స్ ది ఎండ్ క్లైమాక్స్లు. సో అండ్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్తో చెప్పడం ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చాలా కష్టం అనిపిస్తుంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్, జనాలకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. అది మిత్రన్ గారు చాలా బాగా స్క్రీన్ ప్లే చేసి కూర్చారు అండ్ తెరకిచ్చిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన సీక్వెన్సెస్ కావచ్చు, జార్జ్ గారి కెమెరా వర్క్ కావచ్చు. సో వీటన్నిటితో అందమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో జీవీ ప్రకాష్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ మాటలు రాయడానికి నాకు చాలా స్కోప్ ఉంది. సో ఊరికే ఏదో ఫిల్లర్గా ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ప్రతి సీన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సీన్ ఫర్ ద ఫిల్మ్. అందులో ఏ ఒక్క సీన్ తీసినా నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఉండదు, నెక్స్ట్ సినిమా ఏంటో అర్థం కాదు. అంటే ఎవ్రీ సీన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సీన్ అనేది. సో దెర్ ఇస్ దే వోంట్ బి ఎనీ ల్యాగ్ ఇన్ ద స్క్రీన్ ప్లే వైల్ యూర్ వాచింగ్ ఇన్ ద థియేటర్స్. సో ఇంకా నేను చెప్పాల్సింది, నేను ఎప్పుడు రుణపడి ఉన్న నా ఫస్ట్ సినిమా, నేను రాసిన ఫస్ట్ సినిమా ఆవారా. అప్పటి నుంచి కార్తీ అన్నతో రిలేషన్షిప్. సో అన్న అంటే అన్నానే, ఇంకొక ఫీలింగ్ లేదనమాట. అండ్ హీ ఈజ్ ఆల్సో షోయింగ్ ద సేమ్ లవ్ టు మీ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఈ సినిమా కూడా నేను రాయాలని కార్తీ అన్నే అన్నారు. సో ఆయన సినిమా రాయడానికి నాకు ఎప్పుడు అదే ఊపు ఉంటుంది. బికాజ్ వన్స్ ఎ కార్తీ ఫ్యాన్ ఇస్ ఆల్వేస్ ఎ కార్తీ ఫ్యాన్. ఏవిడి క్రేజీ. సో ఆన్ దాట్ నోట్ ఐ ఫినిష్ దిస్. అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. బికాజ్ కొన్ని సీక్వెన్స్లు అయితే మాస్ హిస్టరీరా మీరు ఫీల్ అవ్వాలి అంటే థియేటర్లోనే అది వర్కౌట్ అవుతుంది. సో ప్లీజ్ గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్. సుప్రియ గారు వెల్కమ్. అండ్ అమేజింగ్ రైటింగ్ అని చెప్పాలి. అండ్ నాకు ఆ బుడ్డోడు డైలాగ్స్ కూడా చాలా చాలా నచ్చాయి. ఏంటి నేను మిస్ అవుతున్నాను ఆ బుడ్డతో ఇక్కడ, అసలు ఏం యాక్టింగ్. అండ్ మీరు థియేటర్లోనే చూడాలి అదేంటి అనేది తెలుసుకోవాలి అంటే. అలాగే శ్రీధర్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సాయిబాబా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారిద్దరిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అవునా, మేము కష్టపడి చేసేసామే. సో ఇప్పుడు మనం డైరెక్టర్ గారికి మైక్ ఇచ్చేద్దాము. మిత్రన్ గారు మాట్లాడతారు. సో నిజంగా నాకు తెలిసి అమేజింగ్ సక్సెస్ అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ఇవాళ నుంచి మిమ్మల్ని మీతో లవ్లో పడిపోయారు, తెలుగు సినిమా లవర్స్ అందరూ కూడా. సో యూ నీడ్ సబ్ టైటిల్స్ ఐ థింక్. సో యా, ఇట్స్ ఓకే సార్, యూ స్పీక్ ప్లీజ్. స్పీచ్. అందరికీ నమస్కారం. ఇట్స్ very happy with all the love that we are getting for this film. I'm very happy that the Telugu people have accepted this film, and just like how in our own state it has happened. Okay. Sorry. Andariki namaskaram. Starting once again. So I'm very happy that our film has received so much of love here in the Telugu states. My first film Abhimanyu was also received very well over here, and now Sardar is also getting the same kind of reception. I'm very happy for it. I'm very thankful for Karthi sir for accepting this film, because when we first thought of making this film, it was a very ambitious project, and to make such an ambitious project, we need to first trust each other, and we need to trust that the audience will accept what we are trying to say. And not only the audience from the Tamil, also the audience from whoever is going to watch the film, be it any language. And it has happened that way. I'm really thankful for everyone who has